టెర్రస్ పైన కూరగాయలకు పండ్ల మొక్కలకి ఏమేమి ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటానో అది కూడా ఇంట్లో వాటితోనే, ఏ రసాయనాలు కానీ బయట తెచ్చిన కెమికల్స్ ఏది కూడా వాడకుండా నేను ఎలా పెంచుకుంటున్నానో వాటి కొన్ని మీకు యూజ్ అవుతాయని చెప్తున్నాను మీకు. మామూలుగా మనము బియ్యం కడిగిన నీళ్ళు ఒకటి, ఫస్ట్ది బియ్యం కడిగిన నీళ్ళు అండి. అవి ఎంత యూజ్ అవుతాయి అంటే చెట్లకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ పప్పు కడిగిన నీళ్ళు, ఇలా ఏవైనా కానీ వాటర్ ఉండండి, అవి వెంటనే మీరు వంట చేసేటప్పుడు కడిగి వెంటనే చెట్లకు తీసుకొచ్చి పోసేయండి. బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్. సెకండ్ అయితే బనానా ఉంటుంది కదండి, బనానాను కూడా మనం తిన్న తర్వాత బనానా పొట్టును ఆ ముక్కలు కూడా ముక్కల్లాగా చేసి ఇలా కొన్ని ఒక 1 లీటర్ వాటర్లో ఇలా బనానా పీసెస్ అంతా చేసేసి దీన్ని ఒక 1 లీటర్ వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 1 డే ఉంచేసి మీరు వెంటనే చెట్లకు వెంటనే పోసేయచ్చు. దీన్ని మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ పెట్టే అవసరం లేదు. నేను చెప్పే ఫర్టిలైజర్స్ అన్నీ ఇన్స్టెంట్ అండి. మామూలుగా ఫర్టిలైజర్ తయారు చేస్తే అది ఒక వారం రోజులు 10 రోజులు అన్నీ ఒక బకెట్లో వేసి పెట్టి చాలామంది చేస్తారు. అలా కాకుండా నేను ఇలా తయారు చేస్తాను. ఇంకొకటి అయితే మనము ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ మొత్తము మనము బాయిల్ చేసిన ఎగ్స్ కానీ వేసుకున్న ఎగ్ పొట్టు అంతా ఒకరోజు గాలికి ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత వీటిని మిక్సీలో వేసేసి పొడి చేసేసుకోండి. ఇలా పొడి చేసేసుకోండి. ఇందులో కాల్షియము, పొటాషియము ఎగ్ షెల్స్లో చాలా ఉంటుందండి. వీటితోని చెట్లకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇవి మీరు 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఒక్కొక్క స్పూను వేస్తే సరిపోతుంది. ఇవి కాకుండా ఇంకా మీకు క్యారెట్ అవనివ్వండి, క్యారెట్ కూడా మనం జ్యూస్ చేసేసి వాటర్లో మిక్స్ చేసి అది కూడా చెట్లకు ఇవ్వచ్చు. బీట్రూట్ కూడా చాలా మంచిదండి చెట్లకు. సేమ్ అదే మెథడ్. సింపుల్గా ఒక బీట్రూట్ కట్ చేసి 1 లీటర్ వాటర్లో వేసేసి మీరు దాన్ని మనం చెట్లకు వేసేసుకోవచ్చండి. ఇలా మన ఇంట్లో ఉన్న కూరగాయలతోని, బియ్యం కడిగిన నీళ్ళతోని చెట్లు కాయలు పూత అన్నీ మంచిగా రావడానికి అన్నీ ఉపయోగపడతాయండి. మన వంటిల్లే మన పెరటి తోటకు పెద్ద ఏమంటారు ఫుడ్. మనం దానికి ఫుడ్ ఇస్తాము, చెట్లు మనకు ఫుడ్ ఇస్తాయండి. నా కాన్సెప్ట్ ఇది. మనం ఎంత పోషకాలు చెట్లకు ఇస్తామో అవి అంత పోషకాలైన కూరగాయలను మనకిస్తే నేను ఈ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.